సో, మ్యామ్ ఇప్పుడు బేసిక్‌గా మనం ట్రెక్ చేయాలనంటే మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చాలా అవసరం. హ్మ్. సో, బేసిక్‌గా మనం ఇప్పుడు మౌంటైన్స్ ట్రెక్కింగ్‌కి ఎళ్ళినప్పుడు మన దగ్గర ఉండాల్సిన థింగ్స్ ఏంటి బేసిక్‌గా? ఎక్విప్‌మెంట్ కొన్నుంటాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరే ట్రెక్ ఈస్ డిఫరెంట్. హ్మ్. మౌంటైనీరింగ్ ఈస్ డిఫరెంట్. ఐ హావ్ చూజన్ టు బి ఎ మౌంటైనర్. ఓకే. నాట్ ఎ ట్రెక్కర్. ఇట్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. హ్మ్. ట్రెక్కింగ్ ఈస్ సంథింగ్ కంఫర్టబుల్ క్లైంబ్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్. కానీ పీపుల్ అరౌండ్ యూ ఉంటారు. సేఫ్టీ, గైడ్స్ ఉంటారు, షెర్పాస్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు. అంటే ఎవ్రీవేర్ యూ వర్ దెర్ ఈస్ వన్ పర్సన్ ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు మన కోసం. ఎప్పుడు నీడున్నా సపోర్ట్ చేయడానికి. ఓకే. పోర్టర్స్ గాని అంటే ఎక్విప్‌మెంట్ హ్మ్. మోసేవాళ్ళు, లోడ్ మోసేవాళ్ళు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకొద్దు అనిపిస్తే రిటర్న్ రావడం గూడా మ్యూయల్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ అలాంటివుంటాయి. మౌంటైన్స్‌లో అలా కాదు. హ్మ్. లైక్ దట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్రాక్టీస్, టెక్నిక్స్. ఎట్ దట్ కండిషన్స్ మీకు ఫుడ్డు, క్లాతింగ్, వెదర్ కండిషన్స్, ఆల్టిట్యూడ్ చాలా హై ఉంటది. ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్‌గా ఇది నాకు మోర్ ఇంట్రెస్టెడ్ ఉంది. హ్మ్. ద ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది దెన్ ట్రెక్కింగ్ అండ్ థింగ్స్. సో వీటికి డిఫరెంట్ ఎక్విప్‌మెంట్ అవసరం. హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్ విచ్ మౌంటైన్ యూ ఆర్ గోయింగ్ అకార్డింగ్‌లీ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఓకే.